ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. సోమవారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్. జిల్లాలోని 287 పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేపట్టిన పోలీస్ కమిషనర్. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సహాయపడేందుకు ఎన్సీసీ క్యాడెట్ల సేవలు. ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలన్న రామగుండం సిపి శ్రీనివాస్. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును బాధ్యతగా తీసుకొని వినియోగించుకోవాలి. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ అజముద్దీన్. సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని అధికారులు తెలిపారు. దీనికి సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల నుండి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సిబ్బందికి అందజేయడం జరిగిందని తెలిపారు. బస్సులలో ఎన్నికల అధికారులు ఈవీఎంలు సామాగ్రితో సహా పోలింగ్ కేంద్రాలకు వెళ్లారని, పోలింగ్ బూతుల వద్ద బిఎల్ఓలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జరిగిందని అన్నారు. మంచిర్యాలలో 287 పోలింగ్ కేంద్రాలు ఉండగా పూర్తి స్థాయిలో ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని తరలించడం జరిగిందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును ప్రజలందరూ తప్పగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సిఐ బన్సీలాల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున సామాజిక సేవ స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్నికల ఎన్సీసీ క్యాడెట్లను విధులకు వినియోగించుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల విధులకు హాజరైన 90 మంది ఎన్సీసీ క్యాడెట్లకు చేయవలసిన విధులు, చేయకూడని విధుల గురించి సమావేశం ఏర్పాటు చేసి
సూచనలు చేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ బూతులోకి వెళ్లకూడదని, ఓటర్లకు క్యూ పద్ధతిలో ఉండేలా చూడాలని, విధులలో ఉన్న పోలీసుల సిబ్బందికి సహాయంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ముసలి వాళ్లకు, వికలాంగులకు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు బూతులకి వెళ్లే వరకు వారికి సహాయం అందించాలని తెలిపారు. శాంతి భద్రతల పనులను ఎన్సీసీ క్యాడెట్లకు అప్పగించబోమని, కేవలం ఓటరు సహాయం కోసం మాత్రమే వినియోగిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, ఏసీసీ సురేందర్, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ బి స్వామి, ఆర్బీకే మధు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మీరేం చేయాలంటే అక్కడ వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి. leader for some camp. As a leader for some camp. Anniversary camp katana. Some camp, forest camp, seva police officer. And another day, he was commissioner. Okay, IPS officer, commissioner. I already wish you only one thing. Okay. So, మీకు అందరికీ డీటెయిల్గా మన అర్థంగా చెప్పారు అంటే ఉంటుంది. ఇదంతా చాలా మోడల్ పోలీస్ కంట్రోల్గా ఉంది. మీరు అందరూ చేస్తున్నప్పుడు కూడా కేసు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు లైన్లో నిలబడండి. లేదు తొందరగా లైన్లో చెప్తారు ఎన్నుకున్న వాళ్ళు చింతలకి తెలిసిన అట్లా చేయండి. వాడు ఎంత ఇదైనా సరే వాడి లావు అర్థం పొడుగు ఉన్నా కానీ ఇంతమంది షో ఆఫ్ వేసుకొచ్చారని రీసెంట్గా చాలా మంది మన సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ కానీ చూసారు. వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళ కోసం 1000 మంది 1,00,000 మంది బయట వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది రూల్. అంటే రూల్ ఇస్ రూల్, లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా ఎండలో లైన్లో నిలబడి క్యూ ప్రకారంగా వచ్చి క్యూలో వచ్చి ఓడేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎవ్రీవన్ ఇస్ ఎ కామన్ మ్యాన్. You will be having your own glamour, you will be having your own power, but before the law, you are a common man. You are equal to as anyone in the country. Okay? India is under common law. Okay? అందుకనే ఎవరిని మొదలు చేయదు. రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక హైదరాబాద్ దానికి సీట్ గారు నన్ను ఆపుతావా ఏంటి సీట్ అంటే ఏమంటారు ప్రకాష్ వెరీ గుడ్ అని చెప్పేసి వీళ్ళు ఇలా ఖచ్చితంగా చేసేవాళ్ళు అని చెప్పేసి రివార్డ్ ఇచ్చారు. సో అది ఏ వస్తువులు రావని రివార్డ్ వచ్చింది. సార్ అయితే అప్పటికి 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ ర్యాంక్లో ఉన్నాడు, నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన ఐజీ ర్యాంక్ నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన పైగా కమిషనర్ ఆఫ్ ఎన్ఐఏ కమిషనర్ టాపిక్ ఆయన ఆటలు ఎగ్జిక్యూట్ చేయాల్సిందంటే అట్లాంటి కానీ ఆ రూల్ అది కమిషనర్ అయినా లేకపోతే సీఏ వచ్చినా నమస్కారం సార్ సెలవు చేస్తా దట్ ఈస్ ద డ్యూటీ. ఓకే, అంత ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, అంత ఫర్దర్ డ్యూటీ చేయాలి, అంత పొలైట్గా ఉండాలి. బీ పొలైట్, బీ ఫర్ బిజినెస్ లో రైట్. లేకపోతే నేను ఆల్రెడీ యూనిఫామ్ వేస్తున్నా, యూనిఫామ్ సర్వీసెస్ దానికి ఎక్కడ ఉంటుంది కాలేజ్ కొద్దిగా అవగాహన ఉంది. రేపు అందరూ మీరు కాలేజ్లో కానీ కాలేజ్ వెళ్తారు కానీ ఐ ఆల్రెడీ విష్ ఎవరైతే ఆల్రెడీ ఎన్సీసీలో జాయిన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళకి యూనిఫామ్ సర్వీస్ రావాలని ఉండదు. అవునా? మీకు అందరూ రీసెంట్గా కూడా చాలా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంచిర్యాల సెగ్మెంట్ ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో సహా పూర్తి సామగ్రితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లడం జరిగిందని ఇన్ఛార్జి ఆర్డీఓ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లోని 287 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈవీఎంలతో సహా కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని సామగ్రితోటి పోలింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లడం జరిగిందని అన్నారు. ఇందులో
39 కేంద్రాల వద్ద క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఈ కేంద్రాల వద్ద అదనపు సామాగ్రి, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసారి ఎలక్షన్ అధికారుల ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఎన్నికల కేంద్రాల వద్ద త్రాగునీరు, ఎండ నుండి రక్షణగా టెంట్లను, మెడికల్ ఎమర్జెన్సీ కిట్లను అందజేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ వారి ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయబడి సిబ్బంది అందరూ కూడా ఇప్పుడే అందరూ వారి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిపోయారు. ఈవీఎం కానీ వాళ్ళకి అందజేసినటువంటి పోలింగ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకున్నారు. అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే మన మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 287 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బంది కానీ వారికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో వారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన 287 పోలింగ్ స్టేషన్లో 39 పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అదనంగా పోలీస్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మైక్రో అబ్జర్వ్ ఇవ్వడం జరిగింది, వెబ్కాస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత వారికి అదనపు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా రెండో పాయింట్కి వచ్చేసరికి ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కానీ మా డిఓ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మంచినీటి ఏర్పాట్లన్నీ చేయబడడం జరిగింది. నీడ టెంట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే కూడా మెడికల్ కిట్ ఏర్పాటు చేసేసి ప్రతి లొకేషన్లో ఒక పారామెడికల్ టీంను కూడా ఏర్పాటు చేసి వారి దగ్గర అత్యవసరమైనటువంటి మందులు, సో ఆ రకంగా అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నాము. కాబట్టి మా దగ్గర రిజర్వ్ పోలింగ్ పర్సనల్స్ కూడా ఉన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే కూడా వాళ్ళని తరలించేసి ఈ ఎండ తీవ్రతని పరంగా మేము సర్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నాము. కాబట్టి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు ఇప్పటికైతే. అదేవిధంగా రేపు 13వ తారీఖు ఎన్నికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సక్రమంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజీ ఆశ్రమ పాఠశాలలో ఈవీఎం, వీవీప్యాడ్ల అధికారులకు ఎన్నికల ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. ఈవీఎంలతో పాటు ఎండ నుంచి రక్షణగా టెంట్లను, అదేవిధంగా మెడికల్ కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
మీరు చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే మనం రిజల్ట్స్ అనేది అందరికి చూపిస్తాం, కానీ క్లియర్ అయిన తర్వాత క్లియర్ బటన్ ఇప్పుడే ఇమీడియట్గా తీర్చుకోండి ఆ డౌట్స్ని, కనెక్షన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ. ఇంకోటి సార్, మనం మార్క్ పోల్ తర్వాత పొజిషన్లో పెట్టకుండాను మనము ఆ యూనిట్స్ని సీల్ చేయకూడదు. మన ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా రాసి ఉంటుంది సార్, సీను ఆఫ్ చేయాలి, వీప్యాడ్ బ్యాక్ ఉన్న నా స్విచ్ని హారిజాంటల్ పొజిషన్లో పెట్టిన తర్వాత మాత్రమే. మంచిర్యాల హైటెక్ సిటీలో మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రంలో గత 15 రోజుల నుండి నిర్వహిస్తున్న క్రియేటివిటీ కిడ్స్ సమ్మర్ క్యాంపు ఆదివారం రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ సుకుమార్, సమీరా ఇద్దరు మాట్లాడుతూ 5 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలకు అనుభవజ్ఞైన టీచర్లతోటి నృత్యం, శ్లోకాలు, పాటలు, యోగా, ప్రాణాయామం, ధ్యానం, కరాటే, సంగీతం, వ్యక్తిత్వ వికాసం, శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడే పలు రకాల అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. క్రియేటివిటీ కిడ్స్ సమ్మర్ క్యాంపు ఇంకొక బ్యాచ్ని ఈ నెల 17న మొదలు కానుందని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము క్రియేటివ్ కిడ్స్ సమ్మర్ క్యాంప్ ఇక్కడ మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్లో మేము కండక్ట్ చేస్తున్నాము. దాదాపు 10 years నుంచి కూడా కంటిన్యూస్గా మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా పిల్లలకు సమ్మర్ హాలిడేస్లో రకరకాల యాక్టివిటీస్ చేపిస్తుంటాము. క్రాఫ్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే అందులో వోకల్ కూడా ప్లస్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా, అదేవిధంగా కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డ్యాన్స్. సో ఈ వీటితో పాటు కూడా మానసిక ఉల్లాసానికి, మానసిక డెవలప్మెంట్ కోసం అనేది యోగాలో భాగంగా మేము యోగాసనాలు, ప్రాణాయామము, బ్రెత్ వర్క్,
అదేవిధంగా మెడిటేషన్ అండ్ చాంటింగ్స్ కూడా పిల్లలకి చేపిస్తూ ఉంటాము. మేము న్యాచురోపతి అండ్ యోగా డాక్టర్స్ని ఇక్కడ న్యాచురోపతి సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకొని మేము పేషెంట్స్కి కంప్లీట్గా ఎటువంటి మందులు లేకుండా రోగాలను నయం చేయడమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన సొసైటీని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాగా పిల్లలకు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే బాల్యంలో కనుక మనం పిల్లల్ని మంచి దారిలో కనుక పెడితే ఆటోమేటికల్లీ వాళ్ళే కదా పెద్దగా అయిన తర్వాత మన సొసైటీగా తయారయ్యేది. అందుకనే మేము ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. అండ్ వి థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్, ఇంతమంది మమ్మల్ని నమ్మి మా యాక్టివిటీస్ పైన మా పైన అంత నమ్మకంతో మా దగ్గరికి పిల్లల్ని పంపించి వాళ్ళ ద్వారా ఇవన్నీ నేర్చుకునేటట్టు చేస్తున్నందుకు వాళ్ళకు, అదేవిధంగా పిల్లలకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మేము ఈ ప్రొఫెషనల్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ సమ్మర్ కాబట్టి ఏసీ హాల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మేము మ్యూజిక్ సార్ని, ప్రొఫెషనల్ మ్యూజిక్ టీచర్ని, ప్రొఫెషనల్ డ్యాన్స్ టీచర్ని, ప్రొఫెషనల్ కరాటే మాస్టర్ని, అదేవిధంగా ప్రొఫెషనల్ యోగా టీచర్ని కూడా మేము ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ ద్వారానే మేము ఈ ట్రైనింగ్ ఇస్తున్నాము. సో దీని ద్వారా పిల్లలు కొంతమంది అయితే ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళు ఉంటారు. అదే కాకుండా మేము ఎవ్రీ ఇయర్ 2 క్యాంప్స్ అంటే 2 బ్యాచెస్ లాగా కండక్ట్ చేస్తాము. ఈరోజు చివరి బ్యాచ్ అంటే చివరి రోజు, ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ మళ్ళీ 17th రోజు శుక్రవారం రోజు స్టార్ట్ అవబోతుంది. సో మేము మిస్ అయ్యాము అని మీకు అనిపిస్తే, ఎస్పెషల్లీ మా యాక్టివిటీస్ అన్నీ చూసి ఖచ్చితంగా మీ పిల్లల్ని సెకండ్ బ్యాచ్లో మీరు జాయిన్ చేయొచ్చు. 17th నుండి 2 జూన్ వరకు ఉంటుంది. మందమరిలోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తెలిపారు. మందమరి పట్టణంలోని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. సోమవారం జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా బాధ్యతగా తీసుకొని 100% ఓట్లు పోలయ్యే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కానీ పట్టణంలో ఉన్న యువత ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, అలా కాకుండా ఈసారి యువత పెద్ద మొత్తంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని వారికి పిలుపునిచ్చారు. వృద్ధులు, వికలాంగులు ఉంటే ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వారు వారికి ఉచితంగా ఆటోను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది దృష్టిలో ఉంచుకొని వికలాంగులు ఉంటే తమకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షులు నందిపట రాజ్ కుమార్, మహిళా సభ్యురాలు సావిత్రి, రాజమణి, చిలువల నాగరాజ్, గోపాల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోమవారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్. జిల్లాలోని 287 పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతల ఏర్పాటు చేపట్టిన పోలీస్ కమిషనర్. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సహాయపడేందుకు ఎన్సీసీ క్యాడెట్ల సేవలు. ఎన్సీసీ క్యాడెట్లు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలన్న రామగుండం సిపి శ్రీనివాస్. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును బాధ్యతగా తీసుకొని వినియోగించుకోవాలి. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ అజముద్దీన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.